గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి 2 నిమిషాల్లో ముగించేద్దాము. ముఖ్యమంత్రి గారి స్పీచ్ అందరూ వినాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది. మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మన కమిషనర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా కొలీగ్స్ అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అవతాతలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అండ్ వచ్చేసినటువంటి మీడియా కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు దేశంలోనే మరి ఎక్కడా లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవతాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి పెన్షన్ ని 3000 ఈరోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ 3000 చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ఫేజ్ మేనర్ గా వెళ్ళి మరి ఈరోజు 3000 చేసి మరి రాష్ట్రంలో 64.34,000 అంటే 66,34,000 మందికి ఈ రోజు ఈ పెన్షన్ అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఢిల్లీకి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్లు పెంచినాక ఈ 3000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2,000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు 2 నెలల ముందు ఏదైతే టీడీపీ హయాంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు అది 1000 రూపాయలు మాత్రమే. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనం 3000 ఇస్తున్నాం. మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల 6 నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే 39 లక్షలు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జగనన్న ప్రభుత్వంలో మనము 66,34,000 పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లకు ఎంత ఖర్చు చేసే వాళ్ళంటే నెలకు వచ్చేసి 400 కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో. మరి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక అదే మన జగనన్న ప్రభుత్వం ఈ రోజు నెలకు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు 2,000 కోట్లని మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి, మనకి ఎంత మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున కూడా పెన్షన్స్ మనం అందిస్తున్నాం అనేటువంటి విషయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవగాహనలు నేను అడగాలనుకుంటా ఉన్నాను. చాలా మంది ఉన్నారు, చాలా వరకు కూడా కొత్త పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన గుంటూరు ఈస్ట్ మన ముస్తఫా ఎమ్మెల్యే గారి నియోజకవర్గం చూసుకుంటే 321 కొత్త పెన్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ యాడ్ అయినాయి. అలాగే వెస్ట్ తీసుకుంటే 326 కొత్త పెన్షన్స్ ఈరోజు యాడ్ అయినాయి. మొత్తం చూసుకున్నట్టయితే ముస్తఫా కాన్స్టిట్యున్సీలో సుమారు మనం నెలకి 8 కోట్ల వరకు కూడా సుమారు పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే వెస్ట్ తీసుకున్నట్టయితే సుమారు 7 కోట్ల వరకు కూడా ప్రతి నెలకి మనం పెన్షన్స్ అందజేస్తా ఉన్నాం అంత ఖర్చుతో. మరి అలాగే ఒకటే అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, మీరు ఎవరికైనా కొత్త పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ, అలాగే పెన్షన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ కొత్తగా మీరు అప్లై చేసుకోవడానికి కానీ అలాగే వస్తున్న వాళ్ళు కానీ మీరు ఎవరికైనా మీకు పెన్షన్ రావడానికి ఎవరికైనా ₹1 ఇచ్చారా చెప్పండి? వడ్డీ చెప్పాలి. మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? ₹1 కూడా లంచం లేకుండా ఈరోజు పెన్షన్ అది ఆదివారమైనా సరే, పండగైనా సరే, అది ఇంకా ఏ పరిస్థితి అయినా సరే ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో 1వ తారీఖే ఇంటికి వచ్చి ఈరోజు మిమ్మల్ని చిరునవ్వుతో పలకరిస్తూ పెన్షన్ మీ చేతికి అందజేస్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. గతంలో ఏదైనా ఉందో ఎలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకుంటే మన ముఖ్యమంత్రి జగనన్న మీ పట్ల, మీకు పెన్షన్ ఇచ్చేదాని పట్ల, మీ అందరికి ఇంటి దగ్గర అందజేసేదాని పట్ల ఏ విధంగా కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో మీ అందరికీ కూడా ఈ పాటికే అర్థమవుతుంది, అర్థమైంది కూడా, అవునా కాదా? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, గత టీడీపీ ప్రభుత్వ హయానికి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి సంక్షేమానికి ఆ తేడా స్పష్టంగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ మీరు గమనిస్తున్నారు.
ఈ మంచి మీ అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ నిండు ఆశీస్సులు, మీ మద్దతు మన ముఖ్యమంత్రి జగనన్నకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్న ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు, మీ మద్దతు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మూడోసారి కూడా మా కుటుంబానికి ఇవ్వడం, సేవాతత్వం కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, ప్రభుత్వం ఆశించేది, కోరుకునేది ఒకటే, ప్రభుత్వం కానీ ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మేము ఓటేసి గెలిపించిన నాయకులు ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉంటున్నారు. అందుకోసం ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. గెలుపు అవకాశాలు వైసీపీ పరిపాలన పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది? ఈస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయి? మీకు గెలుపు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈస్ట్లో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా మూడోసారి ఖచ్చితంగా గెలుస్తుందండి. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే సంక్షేమ పథకాలు ఈరోజు మీరు చూసుకుంటే అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరు వెళ్ళి ఒక్కసారి గడపకి లేకపోతే మరి ప్రతి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసినా కూడా మాకు జగనన్నే కావాలి. ఎందుకనంటే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి కాబట్టి మాకు జగనన్న కావాలి అని అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జన్మభూమి కమిటీలకి లంచం కొడితే కానీ పథకాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే నేరుగా జగనన్న బటన్ నొక్కటం, డబ్బులు అకౌంట్లో పట్టడం, అలాగే ట్రాన్స్పరెన్సీ ఎక్కడైనా కూడా ఎవరికి ఎంత ఇస్తున్నాం ఏంటి అనేది చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలకి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగానే చేస్తున్నారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఈస్ట్లో అయితే అభివృద్ధి పనులు జరిగినాయి అంటే గతంలో మీరు చూసుకుంటే ఏ పనులు జరగలేదు, ఏ పనులు జరగనివ్వలేదు. ఎందుకంటే ముస్తఫా గారు మరి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి పనులు జరగలేదు. వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా కూడా మరి ఇబ్బందులు గురి చేసినా కూడా ముస్తఫా గారు లొంగలేదనే ఉద్దేశంతోనే అప్పుడు అభివృద్ధి పనులు చేయలేదు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా గుంటూరు ఈస్ట్లో అన్ని చోట్ల చక్కగా జరిగినాయి. అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి చెందినాయి. కాబట్టి గట్టిగా 100 to 100% కాదు 2000% ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా గుంటూరు ఈస్ట్లో భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం. మీరు సింగిల్గా వస్తున్నారు, అపోజిషన్ అంతా కూడా 3-4 పార్టీలు ఏకమవుతున్నారు. ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చినా కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నది ప్రజలు. అటు ఉంటే 3 పార్టీలేమో, ఇటు ఉంటే లక్షలాది కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఏమి ఇబ్బంది లేదండి. రానున్న రోజుల్లో జనాలే బుద్ధి చెప్తారు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి తెలుసు. టైం వస్తుంది. టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చూపిస్తాము.